సో ఇప్పుడు మనం ఆదికాండం 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒకరు చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాటలాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రివగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చున్నట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు, నాకును నీకును నీ తరువాత నీ తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునై ఉందునని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మనుషులను ప్రారంభం నుండి కూడా దేవుడు ఎప్పుడూ ఒకటి కోరతాడు. మన నుండి దేవుడు కూడా కొన్ని ఆశిస్తాడు. వాటిల్లో ఎప్పటికీ మర్చిపోకుండా మనం గుర్తుపెట్టుకోవలసినది ఏంటంటే మారు మనస్సు అనేది ఎప్పటికప్పుడు దేవుడు మన నుండి ఎదురు చూస్తాడు. భూమి మీద ఉన్నంత వరకు మారు మనస్సు అనేది బాప్తిస్మం పొందక మునుపు పొందేదేనా మారు మనస్సు అంటే? తర్వాత కూడా మారు మనసు అవసరత ఉందా అంటే, దేవుని వాక్యం చాలా చోట్ల చాలా స్పష్టంగా చెప్పింది. బాప్తిస్మం పొందడానికి ముందు పొందే మారు మనసు ఉంది, బాప్తిస్మం పొందిన తర్వాత కూడా మనం పొందాల్సిన మారు మనసు ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదాము దగ్గర నుండి చివరి మానవుని వరకు దేవుడు నిరీక్షించింది, దేవుడు ఎదురు చూసింది, దేవుడు కోరుకుంది. మొదటి మానవుడి దగ్గర నుండి చివరి మానవుడి దగ్గర వరకు అందరినీ ఆయన నిరీక్షించింది, ఎదురు చూసింది, కోరుకుంది మారు మనస్సు. ఆదాము తప్పు చేసినప్పుడు వెంటనే శిక్షను విధించలా. కాస్త సంభాషణ జరిగింది. ఆదామా నీవెక్కడా అన్నాడు. తోటలో నీ స్వరం విని నేను దిగంబరినై ఉంటిని గనుక పొదల చాటున దాక్కున్నాను అన్నాడు. నువ్వు దిగంబరివని నీకు చెప్పినోడెవడు? నేను వద్దన్న పండు తిన్నావా? కాస్త సంభాషణ జరిగింది. వాస్తవంగా దేవుడు ఈ పలకరింపులు, ఈ వెతుకులాటలు ఇదంతా ఎందుకు? అంత టైం దేనికంటే, తేడా పడ్డాను తండ్రి, నువ్వు వద్దన్న పని చేశాను, పొరపాటు పడిపోయాను, ఏదేదో అయిపోయింది, ఇలాగ అయిపోయింది నా బతుకు అని దేవునికి ఎదురెళ్ళి ఆయన పాదాల చెంత సాష్టాంగపడి క్షమాభిక్ష కోరుకుంటాడు. మారు మనసును ప్రకటిస్తాడని ఎదురు చూశాడు. కానీ అది రాలా. మారు మనసు తీర్మానం రాలేదు, కానీ సమర్థింపు వచ్చింది. పండు తిన్న తర్వాత జ్ఞానం వచ్చింది. ఏం జ్ఞానం వచ్చిందంటే తప్పును ఒప్పుకునే జ్ఞానం కాదు, కప్పుకునే జ్ఞానం వచ్చింది. తప్పించుకోవడానికి ట్రై చేసే జ్ఞానం వచ్చింది. ఇది రక్త సంబంధంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతరం సరఫరా అవుతూనే ఉంది. పండు తిన్న తర్వాత వచ్చిన జ్ఞానం ఏంటంటే కప్పుకోవడానికి అవసరమైన తెలివిని సమకూర్చుకొనుట. దేవుని స్వరం విన్నప్పుడు అయ్యా తండ్రి తేడా పడ్డానని అలాగ పరిగెత్తుకొని వచ్చి సాష్టాంగ పడతాడేమో అని ఎదురు చూశాడు. పొదల చాటు నుండే మీటింగ్ పెట్టాడు. నువ్వు ఎక్కడున్నావంటే నీ స్వరం విని దాక్కున్నాను అన్నాడు భయపడి. దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని. నువ్వు దిగంబరివని నీకు చెప్పినోడు ఎవడు? నేను వద్దన్న పని చేశావా? చేశాను. ఎందుకు చేశావు? నువ్వు నాతో కూడా ఉండటానికి ఇచ్చావుగా స్త్రీని,
ఆమె ఆ పండు తిని కొన్ని నాకు ఇచ్చింది, తిన్నాను. వేసేసాడు ఆమె మీద. ఆమె కూడా నేనే తేడా పడ్డాను, ఈ సర్పబోధ విని నేను మోసపోయాను, తండ్రి నన్ను క్షమించు, నేను పాడైంది కాక నా భర్త కూడా ఆజ్ఞ మీరేటట్టు చేశాను, దౌర్భాగ్యురాల్ని, నేను ఎంత పాపినో తండ్రి అంటే బాగుండేది. ఆమె ఆ మాటల్లా ఆమెలో కూడా పండుతత్వం పనిచేసింది, జ్ఞానం వచ్చింది. ఏం జ్ఞానం అంటే పక్కోళ్ళ మీద వేసే జ్ఞానం. ఆమె కూడా సర్పాన్ని వెతికి సర్పం మీద వేసేసింది. ప్రారంభం నుండి కూడా దేవుడు మానవుడి నుండి ఎదురు చూసింది, కోరుకుంది, నిరీక్షించింది మారు మనసు, పశ్చాత్తాపం, దిద్దుబాటు. సర్దుబాటు కాదు, దిద్దుబాటు. అయితే మనుషుడు తరతరాలుగా సర్దుబాటుకే మక్కువ చూపాడు కానీ దిద్దుబాటుకి మక్కువ చూపల. అలా దిద్దుబాటుకు మక్కువ చూపిన వాళ్ళందరూ ధన్యులు. దిద్దుబాటుకు మక్కువ చూపిన వారిని దేవుడు భక్తులు అంటున్నాడు. దిద్దుబాటుకు ఒప్పుకోని వాడు పాస్టర్ అయినా సరే వానికి దేవుడిచ్చిన టైటిల్ భక్తిహీనుడు. పాస్టరమ్మ అయినా సరే ఆమెకు దేవుడిచ్చిన టైటిల్ భక్తిహీనురాలు. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 16వ వచనం ఒకసారి చూడండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులతోనా భక్తులతోనా? భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట విచించెదవేమి? దేవుని కట్టడలను మనకు బోధించే వాళ్ళు, దేవుని నిబంధనను మనకు వివరించి చెప్పేవాళ్ళు ఎవరండి? దైవజనులు, దైవజనురాండ్రు. దేవుని నిబంధనలని, దేవుని కట్టడలని మనకు బోధించేది ఎవరు? సేవకులు, సేవకురాళ్ళు. అయితే వాళ్ళని గురించి ఏం టైటిల్ ఇచ్చాడు ఇక్కడ అంటే భక్తిహీనులు అన్నాడు. విశ్వాసుల్ని కూడా కాదు ఆ మాట అంది, పరిచారకుల్ని కూడా కాదు ఆ మాట అంది, సాక్షాత్తు ఉపదేశం చేసేటువంటి వాక్య ప్రబోధకులకు దేవుడిచ్చిన టైటిల్ భక్తిహీనులు. భక్తిహీనులు వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మీరు సామెతలు మొత్తం చూస్తే అర్థమైపోయింది. సామెతల మొత్తంలో కూడా భక్తులకు వచ్చే మేలు, భక్తిహీనులకు వచ్చే నష్టం. కీర్తనల్లో కూడా చాలా వచనాలు భక్తులకు భక్తిహీనులకు సంబంధించి ఉంటాయి. భక్తిహీనులకు ఏమేం జరుగుతాయి? భక్తిహీనుని దీపము కారు చీకట్లో ఆరిపోతుంది, భక్తిహీనుని ఇల్లు శాపగ్రస్తం అవుతుంది, భక్తిహీనుని సంతానము శపించబడుతుంది, భక్తిహీనుడు ఇలా అవుతాడు, భక్తిహీనుడు అలా అవుతాడని భక్తిహీనులకు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ మనం చూసుకోవాలి. తర్వాత భక్తిహీనులు ఎవరు అనేది చూసుకోవాలి. భక్తిహీనులు ఎవరు, వారికి కలిగే నష్టాలు ఏమిటి అన్న 2 ప్రశ్నల మీద నష్టాలు ముందే చెప్పాను, సామెతల గ్రంథంలో ఉన్నాయని. ఇంతకీ భక్తిహీనులు ఎవరు? ఎవరిని భక్తిహీనులుగా దేవుడు భావిస్తున్నాడు అంటే దిద్దుబాటుని ఒప్పుకోని వాడు, సేవకుడైనా సేవకురాలైనా, విశ్వాసైనా, పరిచారకుడైనా పరిచారకురాలైనా, దిద్దుబాటును ఒప్పుకోకుండా సర్దుబాటు చేసుకోవటానికి, తప్పును తప్పుగా ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకోవడానికి, కవర్ చేసుకోవడానికి ప్రయత్నించే వారందరి యందు దేవుడు అసహ్యపడతాడు. వారిని భక్తిహీనుల లిస్టులో చేర్చాడు. అది సంగతి. కవర్ చేసుకోవడానికి ట్రై చేయటం, సమర్థించుకోవడానికి ప్రయత్నించటం, దేవుడికే నచ్చజెప్పడానికి ట్రై చేయటం అనేది దేవుడికి చాలా చీదర పుట్టించే వ్యవహారం. మన భాషలో చెప్పాలంటే దేవుడు అసహ్యపడే లక్షణం. యథార్థ హృదయుడవై, యథార్థ హృదయురాలివై, నేను కూడా యథార్థ హృదయుడనై దేవుని ఎదుటికి పోయి జరిగిన తప్పును జరిగినట్టు ఒప్పుకొనుట ఎంత మంచిది. పశ్చాత్తాప్తులమై మారు మనసు పొంది దిద్దుబాటు చేసుకొని ఇక జాగ్రత్త పడటం ఎంత మంచిది. సమర్థించుకుంటారు, ఇలా ఎందుకు చేశావంటే వాళ్ళు మంచోళ్ళు కాదంటారు, ఇలా ఎందుకు అన్నావంటే వీళ్ళు చెడ్డోళ్ళు అంటారు. అన్నీ విన్నట్టుగానే ఉంటారు, అన్నీ చేస్తున్నట్టుగానే ఉంటారు, అన్నీ చూస్తున్నట్టుగానే ఉంటారు, భక్తులాగానే కనపడతారు. లోపల ఘోరమైనటువంటి వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు, క్రూరత్వాలు, అసహ్యమైన ఆలోచన విధానం, పెళసరం అన్ని కలగాపులగమై ఉంటారు. పచ్చిగా ఓపెన్గా చెప్తా, మీరు తిట్టుకోండి, సణుక్కోండి, గొణుక్కోండి, వాగులో దూకండి, నాకు అనవసరం.
నేనైనా మీదైనా ఇక్కడ ఎవడు పక్షపాతం లేదు. ఏమిటి అంటే దిద్దుబాటు, సరి చేసుకొనుట, సరి చేయబడుట. పరపక్షమందుండవాడు నీ గురించి చెడ్డ మాట ఏదైనా పలకకుండునట్లు వాళ్ళ ఎదుట నీ ప్రవర్తన జాగ్రత్తగా కాచుకోమన్నాడు. సంఘములో వారి ఎదుట కానీ, సంఘమునకు వెలుపటి వారి ఎడల కానీ నువ్వు చాలా సాధువుగాను చాలా మృదువుగాను వ్యవహరించాల్సి ఉంది. కానీ కొంతమంది సాక్ష్యం ఎలా అయిపోయిందంటే చండాలంగా అవతల వాళ్ళు మాట్లాడుకునేటట్లు అయిపోయింది. ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు. పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరికోళ్ళు ఈరోజు చెప్పేది మాత్రం కొంచెం సీరియస్గా వినండి. సభ్య సమాజంలో నీ ప్రవర్తన, సంఘంలో నీ ప్రవర్తన, కుటుంబంలో నీ ప్రవర్తన, బంధువులలో నీ ప్రవర్తన ఆరోపించబడిందా, ఆక్షేపించబడిందా, లేకపోతే మంచి సాక్ష్యంగా వెలుగొందుతుందా? తీయని మాటలు మనం భక్తుల్లాగా పర్సనల్ జీవితంలోకి వచ్చేటప్పటికి రాక్షసుల్లాగా ప్రవర్తించటం, ద్వంద్వ వైఖరి, డబల్ యాక్షన్, ద్విపాత్రాభినయం, ఇదంతా దేవునికి నచ్చదు, దేవునికి అసహ్యం కలిగించేది. ఈరోజు స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధులుగా, దీనులుగా, నీతిమంతులుగా, సాత్వికులుగా, మృదు స్వభావులుగా ఉన్న మనం దేవుని సన్నిధికి బయట మందిరం వెలుపట జీవితంలో కూడా నిజంగా అలాంటి మెయింటెనెన్సే కలిగి ఉన్నామా? లేకపోతే మన విశ్వరూపాలు అక్కడ బయటపడుతున్నాయా? ఒకవేళ కొన్ని సందర్భాల్లో మన విశ్వరూపాలు బయలుపరిచినట్లయితే మర్యాదగా మారు మనసు పొందాలి, మర్యాదగా దిద్దుబాటు చేసుకోవాలి, సర్దుబాటు చేసుకోకూడదు. అమ్మా ఆమెను ఎందుకమ్మా అంత దూషించావు అని నేను అన్నాను అనుకో, ఆ మామూలుది కాదు అస్సలు. అమ్మో, అప్పుడు నేను అంటాను, నువ్వు సైతాను మోహం దానా, ఆమె సైతాన్ అనుకో, నీకేం దెయ్యం బట్టి నువ్వు దేవుని బిడ్డవు కదా. అవతల మనిషి తేడా అయితే నువ్వెందుకు దూషణ చేశావు, నువ్వెందుకు దుర్భాషలాడావు, నువ్వెందుకు బజారుకి బరి తెగించి కూర్చావు? సైతానా చెప్పు. ఎవరైనా అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒక మాట. ఇక మిగిలిన అన్ని విషయాల్లో కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఏ కాడికి ఏది చూసి కూడా అదే ఉందిలే, ఇదే ఉందిలే, అది మామూలేలే, అదేముంది, ఇదేముంది, ఏముంది అంటాం కాదు. పక్కాగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే, సరిదిద్దుకోవాల్సిందే. ఇందులో మినహాయింపు లేదని చెబుతున్నాగా నేను కూడా. నేను మొత్తం బ్రతుకును ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని లోపాలు, లోటుపాట్లు, వంకర టెంకర్లు మొత్తం మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల దేవుని అబద్ధికునిగా చేసిన వారు మగుదుము. అది వాక్యం. నేను పాపం చేయలేదు, నేను అసలు నోటితోనైనా, తలంపుల్లో అయినా, ఆలోచనలో అయినా, క్రియలో అయినా, నడకలో అయినా, పడకలో అయినా, హృదయాలోచనలో అయినా ఎక్కడ కూడా తప్పు లేదు అని మనం చెప్పినట్లయితే దేవుని అబద్ధికునిగా చేసిన వారు మగుదుము అన్నది యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. 8 7 10 7 10 చదువు. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము. అది కాబట్టి అంత సాహసం మీరు ఎవరు చేయరని నా గట్టి నమ్మకం. కాబట్టి ఇప్పుడు సంవత్సరం మొత్తంలో తప్పులు జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి అని యథార్థంగా ఒప్పుకున్న వాళ్ళందరికీ నా పిలుపు, నాతో మీతో మనందరితో కూడా దేవుని స్వరం. డైరెక్ట్గానే అందరినీ దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆదాము దగ్గర నుండి చివరి మానవుడి వరకు ప్రతి ఒక్కడి నుంచి నేను ఆశించేది ఇది. ఫస్ట్ మారు మనసు, లోపభూయిష్టమైన జీవితం విషయమై పశ్చాత్తాపం, దాన్ని వెతుక్కొని చూసుకొని దాని విషయంలో మారు మనసు పొంది తప్పును దిద్దుకొనుట. నువ్వు అది చేస్తావా, సమర్థించుకుంటావో తేల్చుకో, నీ సంగతి తర్వాత చెప్తాడు. ప్రతి ఒక్కరి నుండి దేవుడు ఇది ఆశిస్తున్నాడు. ఇందులో భక్తులు భక్తిహీనులు అన్న భేదం లేదు.
భక్తుడు అంటేనే దిద్దుబాటుని ఇష్టపడేవాడు, దిద్దుబాటును కోరుకునేవాడు, నిరంతరము మారు మనసు పొందనపేక్షించువాడు భక్తుడు. దిద్దుబాటును ఒప్పుకోనివాడు, తప్పును సమర్థించుకునేవాడు, మారు మనసును ఇష్టపడనివాడు భక్తిహీనుడు. అదే ఇందాక 50వ కీర్తన 16వ వచనంలో భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా? నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. అది దిద్దుబాటు నీకు అసహ్యం కదా, సర్దుబాటు నీకు ఇష్టం కదా, కవర్ చేసుకోవటం నీకు ఇష్టం కదా, నన్ను కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేయటం నీకు ఇష్టం కదా. నువ్వెందుకు చెప్తున్నావు నా మాటలు నీ నోట? ఎవడు చెప్పమన్నాడు? నీ నోట నా మాటలు ఎందుకు వచ్చిస్తున్నావు నువ్వు? భక్తిహీనుడా, భక్తిహీనురాలా అంటున్నాడు దేవుడు. దేవుడు కాదులే బ్రదర్, ఎవరో దైవజనుడు రాశాడు కానీ అంటారా? పేతృపత్రికలు ఏముంది? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమో పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అన్నది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి భక్తులు అంటేనే దానిలో మొట్టమొదట వచ్చేటువంటి క్వాలిఫికేషన్, అర్హత ఏమిటంటే భక్తుడు అంటేనే దేవుని ఎదుట దీన మనస్సు కలిగి మారు మనసు పొంది దిద్దుబాటు నొప్పుకుని వినయ విధేయతలతో దేవుని అనుసరించి నడుచుకునేవాడు, దేవుని ప్రేమించేవాడు భక్తుడు. భక్తురాలు అలా కాకుండా ఇక మిగిలిన ఇప్పుడు ఈ చెప్పింది చేయకుండా మిగిలిన ఎన్ని చేసినా వాడు భక్తుడు కాడు, భక్తురాలు కాదు. కాబట్టి ఈ పాయింట్ మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఇప్పుడు చదివించిన వచనం దగ్గరకు వస్తాను. మనందరికీ పితరుడుగా మనం విశ్వసించేది, విశ్వాసులకు తండ్రి అని పిలిచేది అబ్రహాముని. అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయములో పిలువబడ్డాడు. ఆ పిలుపు అందుకున్న తరువాత కొంత ప్రయాణం సాగింది. 12వ అధ్యాయంలో కొన్ని ఘట్టాలు, 13లో కొన్ని, 14లో కొన్ని, 15లో కొన్ని, 16లో మరికొన్ని. 12వ అధ్యాయంలో పిలువబడ్డాడు. అక్కడి నుంచి కనానుకు బయలు వెళ్ళటం, కనాన్ దగ్గర నుంచి కనాను కరువు రాగానే ఐగుప్తుకు వెళ్ళటం, అక్కడి నుంచి మళ్ళా దేవుడు చెప్పిన ప్రదేశానికి రావడం, ఆ తర్వాత లోతు అబ్రహాం విడిపోవటం, ఆ తర్వాత లోతు సొదొమ చేరటం, సొదొమలో లోతు బందీ అయిపోతే అబ్రహాం వెళ్ళి ఫైట్ చేసి వాళ్ళని విడిపించడం, సొదొమ రాజు నువ్వు తీసుకొచ్చిన ఆస్తి మొత్తాన్ని నువ్వే తీసుకొని వెళ్ళు అన్నప్పుడు అబ్రహామును నేనే ధనవంతుని చేసినని నీవు చెప్పకుండానట్లు నూలు పోగైనా చెప్పు వారైనా నేను ముట్టనని అబ్రహాం చెప్పటం 12 నుండి 14 అధ్యాయాల్లో జరిగింది. ఇక 15వ అధ్యాయంలో ఈ సొదొమ రాజు దగ్గర అబ్రహాం యొక్క తీర్మానాన్ని దేవుడు మెచ్చుకొని 15వ అధ్యాయం మొదటి వచనంలో దేవుని వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షమై, అబ్రహామా నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును అన్నాడు. బాగుంది. నేను నీ కేడము, నీ బహుమానము. నువ్వు భలే ప్రవర్తించావు సొదొమ రాజు దగ్గర, భలే రోషంగా ఉన్నావు, నాకు చాలా నచ్చేసావు. నేను నీ కేడము, నేనున్నా, నీకెందుకు, నీ బహుమానం అత్యధికం అవుతుంది, సూపర్గా నచ్చేసావు, నేను నీకు ఎందుకు, నేనున్నా కదా, నేను డెవలప్ చేస్తాను అన్నాడు. బాగుంది. 15వ అధ్యాయంలో ప్రశంస. అదే 15వ అధ్యాయము కిందికి వచ్చేసరికి నీ సంతానపు వారు తమది కాని దేశములో 400 ఏండ్లకు పైగా బానిసలుగా బతకాల్సి ఉంటుంది అన్నాడు. తర్వాత చూసుకోవచ్చు మీరు. 16వ అధ్యాయంలో
ఇక హాగరుని పరిణయం చేసుకోవటం, ఆమెకి ఇష్మాయేల్ని గంటం అనేది జరిగింది. అబ్రహాముకి ఇష్మాయేలు పుట్టిన తరువాత కొన్ని సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడటం మానేశాడు. మొత్తానికి ఏదో నొచ్చుకున్నాడు, ఏదో బాధపడ్డాడు దేవుడు. ఏం బాధపడ్డాడంటే, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానం ఆశీర్వదించబడుతుంది, నీలో నుండి వచ్చేటువంటి వంశములో భూలోకములోని అన్ని వంశాలు ఆశీర్వదించబడటానికి అనుగుణ్యమైన రక్షకుణ్ణి పుట్టిస్తాను అని మొదలైన సంగతులు వాగ్దానం. అబ్రహాంకి మంచి వాగ్దానాలు ఉన్నాయి. ఇన్ని సంతానాన్ని పుట్టిస్తాను, వంశాలన్నీ ఇవన్నీ చెప్పకుండా నీ వలన భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడుతుందని ఒక పెద్ద వాగ్దానం వేసేసాడు 12లోనే బహుమానంగా. కానీ ఎందుకో 16వ అధ్యాయం జరిగిన తర్వాత సుమారుగా దేవునికి అబ్రహాముకి మధ్య కొన్ని సంవత్సరాల నిడి వచ్చింది. 86కి 99కి మధ్య ఎంత ఉందండి టైము? 99లో 86 తీసేయండి. 13 సంవత్సరాలు మౌనం అయిపోయాడండి. ఏం జరిగింది అంటే, దేవుడు చెప్పనిది చేశాడు అబ్రహాము. అది ఏం చేశాడు అంటే, శారా మాట విని హాగరుని స్వీకరించి ఆమెకు ఒక కొడుకునుగా అన్నాడు. అది చేసిన పెద్ద తప్పు, పెద్ద తప్పు, శాశ్వతమైన తప్పు అని చెప్పొచ్చు దాన్ని. అంటే భూమి మీద ఉన్నంత వరకు అదొక శాశ్వతమైన పొరపాటు. ఎందుకు అంటే, దేవుడు శారా నుండి సంతానాన్ని ఇస్తానన్నాడు అబ్రహాముకి. అయితే ఆ మాట డైరెక్ట్గా చెప్పలేదు, కానీ నీ నుండి అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో అబ్రహాముకు భార్య ఎవరు? శారా. హాగర్ ఎవరు? దాసి. అంతవరకే. కానీ హాగర్ని భార్యగా అబ్రహాం ఆమోదించిన, శారా ఆమోదించిన, దేవుడు ఆమోదిస్తాడా? దేవుని ఏర్పాటులో, దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో అలా ఉందా? లేదు. వంకర తిరిగింది ఇక్కడ దారి. అప్పటిదాకా చిన్న చిన్న లోపాలే, కానీ దేవుడు తప్పుగా భావించేటువంటివి ఏం కనపడలా. ప్రయాణంలో నింద లేకుండానే వచ్చాడు. మనుషులు 100 నిందలు వేసుకొనియండి, ఇబ్బంది లేదు. ఆ నిందలన్నీ మనకి, ఒక భక్తుడు అన్నాడు 100లని, ఇప్పుడు 100 కాదు, ఇక వేలను కోట్లని. ఇక నిందలన్నీ మనకు పూదండలు. అన్యాయంగా మన మీద నింద గావించి మాట్లాడితే వాడి కర్మ, వాడికి దరిద్రం, మనకు ఆశీర్వాదం వచ్చింది అంతే, నిష్కారణంగా మనల్ని నిందిస్తే. కాబట్టి మనుషులు పెట్టే నిందను లక్ష్య పెట్ట నిమిత్తం లేదు, కానీ దేవుని ఎదుట నిందారహితంగా నడుచుకోవాలి. ముందు దేవుని ఎదుట నిందారహితంగా ఉండాలి, తర్వాత మనుషుల ముందు కూడా నిందారహితంగా జీవించాలి. మన వంతు మనం జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఎవడేమనుకుంటే నాకెందుకు ఎట్టబడితే అత బ్రతుకుతాను అనకూడదు. ఎందుకంటే మన జీవితం ఇతరులకు మాదిరి కాబట్టి, మన వంకర టెంకర బ్రతికితే అందరూ కూడా వంకర టెంకరగా పోతారు. కనుక క్రైస్తవుడు అనే వాడి జీవితం వాడు ఒక్కడితో ముడిపడి లేదు, అనేక మందితో ముడిపడి ఉంది. కనుక క్రీస్తు యేసునందున్న పరిశుద్ధుల జీవితాలు అనేకులకు మాదిరి బాసట. గనుక మన జీవితాలు సమాజానికి కూడా నిందారహితంగా ఉండాలి. అంతకంటే ముందు దేవుని ముందు కూడా నిందారహితంగా ఉండునట్లు జాగ్రత్త పడాలి.